10 నిమిషాల దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కూడా. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. మన రోజువారి జీవితాల్లో ప్రతి వస్తువు దాని స్థానంలో ఉండాలి అని మనం కోరుకుంటాం. ఇంట్లో వంటగదిలో నుండి వంటగదిలో మీరు ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కనుక వంటగదిలో ఏ వస్తువు అక్కడ లేకపోతే వంటగదిలో నుంచి వచ్చే అరుపులు, వంటగదిలో నుంచి వచ్చే చిరాకు చాలా హెచ్చుగా ఉంటుంది. ఆ వస్తువు ఆ స్థలములో లేనప్పుడు దాని పర్యవసానాలు చాలా వేరుగా ఉంటాయి. మీరు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి వంటగది దాటి ఊరు దాకా వెళితే క్రైస్తవ సమాజంలో ఈ నమ్మకాలు లేనప్పటికీ ప్రపంచంలో లోకపరంగా కొన్ని పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఊరి మధ్యలో ఒక రాయి పెట్టబడి ఉంటుంది. అవునా, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు, బొడ్డు రాయి అంటారా? బొడ్డు రాయి అని అంటారు. ఆ రాయి ఆ ఊరు మధ్యలో ఆ స్థానంలో లేకపోతే ఆ పర్యవసానాలు చాలా దారుణంగా తీవ్రంగా ఉంటాయని నమ్మిక. నిజం కాదు, కానీ అదొక నమ్మిక. ఇంకొంచెం పెద్దగా గొప్పగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే అంతరిక్షంలో భూమి దాని కక్షలో తిరుగుతూ ఉన్న సూర్యుని చుట్టూ ఈ భూమి తన స్థానంలో లేకపోతే, తన స్థానంలో 0.001 మిల్లీమీటర్ తన స్థానంలో లేకపోతే వచ్చే పర్యవసానాలు చాలా భయంకరమైనవి. భూమి మీద నేను జీవించడానికి అవకాశం కూడా ఉండదు. దేని స్థానములో అవి లేనప్పుడు పర్యవసానాలు తీవ్రముగా ఉంటాయి అని మన రోజువారి జీవితంలో మనం గమనిస్తున్నట్లే, చూస్తున్నట్లే విశ్వాస జీవితంలో కూడా ఇదే విషయాన్ని ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథం 5-6 అధ్యాయాల వెలుగులో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం ఉదయకాలం ఆరాధన కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పటి వరకు సమూయేలు మొదటి గ్రంథంలో 4 అధ్యాయాలు మనం ధ్యానాన్ని ముగించగలిగాం. మొదటి అధ్యాయం నుండి ఒకసారి వద్దామా? మనం ముగించేసాం. ఈ వర్తమానంతో సమూయేలు గ్రంథంలో 6 అధ్యాయాలు ముగిస్తాం. మొదటి అధ్యాయంలో హన్నా ఏ రీతిగా లేచి యెహోవా సన్నిధికి వెళ్ళింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అలాగే 2వ అధ్యాయంలో దేవుడు పరిచయం ఉండటానికి, దేవుణ్ణి ఎరిగి ఉండటానికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తూ వచ్చాం. 3వ అధ్యాయంలో దేవుని ప్రత్యక్షతను గురించిన వివరాలు గత రాత్రి మనం ఆలకించాం. ప్రత్యక్షతలోని స్థలం, స్వరం, సందేశం, ఈ 3 సంగతులను మనం ఆలోచించాం. 4వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితాలతో కొనసాగింపబడుతున్న 3 అధ్యాయాలలో కొనసాగింపబడుతున్న ఈ సమూయేలు గ్రంథపు చరిత్ర ఇప్పుడు సమాజ జీవితానికి స్టెప్ అప్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న సత్యాన్ని మనం నేర్చుకుందాం. వ్యక్తిగత జీవితాలు పరివర్తన చెందినప్పుడు మాత్రమే, వ్యక్తిగత జీవితాల్లో పరివర్తన చెంది పరిశుద్ధతను అనుభవించిన తర్వాత, ప్రత్యక్షతను అనుభవించిన తర్వాత మాత్రమే సమాజ జీవితాల్లో దేవుడు మార్పునివ్వటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. సంఘాలు మారిపోవాలని ప్రార్థన చేస్తాం, కానీ వ్యక్తిగత జీవితాలతో ప్రారంభమవుతుంది మార్పు. హన్నా దగ్గర నుండి, సమూయేలు దగ్గర నుండి, ఏలీ కుమారుల దగ్గర నుండి, ఈ వ్యక్తిగత జీవితాల్లో వచ్చే పరివర్తనల్లో నుండి సమాజ జీవితపు మార్పు ప్రారంభించబడుతుంది. సమాజ జీవితం యొక్క అధ్యాయం ప్రారంభించబడుతుంది. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి దిగారు. అయితే యుద్ధంలో ఓడిపోయారని మనం ఉదయకాలం విన్నాం. ప్రభావం ఇశ్రాయేల్లో నుండి పోయింది. 4వ అధ్యాయంలో ఈ 5వ అధ్యాయం ధ్యానించడానికి 5-6 అధ్యాయాలు ఒకే భాగంగా మనం చూస్తాం. ఈ 2 అధ్యాయాలను కలిపి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఈ మధ్యాహ్న కాలపు సమయంలో. 5వ అధ్యాయాన్ని ధ్యానించే కంటే ముందుగా 4వ అధ్యాయంలో కొన్ని వివరాలు మనం చూడవలసి ఉంది. ఆరాధన కొరకు గనుక ఉదయకాలం ఎక్కువ వివరాలను మనం జ్ఞాపకం చేసుకోలేకపోయాం. 4వ అధ్యాయంలో
ప్రభావానికి మూలం మందసం అని మనం చూసాం. ప్రభావానికి మూలం మహాశూరుడగు దేవుడని మనం చూసాం. అయితే ఈ ప్రభావం మౌన స్థితికి చేరింది. ఎందువలన? మలినం వలన, పాపం వలన మౌన స్థితికి చేరినట్లుగా మనం చూస్తాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేవుణ్ణి చాలా గొప్పగా చూశారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేవుణ్ణి మహాశూరుడు అని ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే మందసం వారి మధ్యకు ఇశ్రాయేలు దండులోనికి వచ్చినప్పటికీ ఇశ్రాయేలు గెలవలేకపోయారు. మలినం వలన గెలవలేకపోయారు, ఓడిపోయారు. ఇప్పుడు ఏం చేయబడిందంటే 11వ వచనం 4వ అధ్యాయం ప్రకారం మందసము పట్టబడిన అనే మాట మనం చూస్తాం. దేవుని మందసము పట్టబడిన, దేవుని మందసము పట్టబడెను. యుద్ధములో ఫిలిస్తీయులు గెలిచారు. యుద్ధ ధర్మం ప్రకారం వారికి దొరికిన పరికరాలు, వారికి దొరికిన ప్రజలు, వారికి దొరికిన గ్రామాలు వారు తీసుకొని వెలుట యుద్ధ ఆనవాయితీ, యుద్ధ ధర్మం అది. వారు ఇశ్రాయేలు మధ్య ఉన్న ఆ కేకలకు కారణమైన, ప్రభావానికి మూలమైన ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోదాం, మన దగ్గర ఉంచుకుందామని ఇశ్రాయేలు ఈ మందసాన్ని పట్టుకొని వారి గ్రామానికి వారు వెళ్ళిపోయారు. 5వ అధ్యాయం ప్రారంభించబడేది ఈ మాటతో, ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి. మందసం యొక్క ప్రయాణాన్ని మీరు గమనిస్తారా? ఈ 5 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో మందసం ఎక్కడుంది? షిలోహులో ఉంది. 2వ అధ్యాయంలో మందసం షిలోహులో ఉంది. 3వ అధ్యాయంలో మందసం షిలోహులోనే ఉంది. 4వ అధ్యాయంలో మందసము షిలోహులోని మందిరము నుండి ఎబెనేజర్లోని యుద్ధ భూమికి తీసుకొని రాబడింది. 5వ అధ్యాయంలో ఈ ఎబెనేజర్లోని యుద్ధ భూమి నుండి ఎక్కడ తీసుకొని వెళ్ళబడుతుంది? అష్డోదులో తీసుకుని వెళ్ళబడుతుంది. ఇంకా 2వ వచనంలో దాగోను గుడిలో, దాగోను ఎదుట దానిని ఉంచిరి. మందసపు స్థానాలు మార్పు చెందుతూ వచ్చాయి. మీరు గమనించారా? మందసము ఉండవలసిన చోట ఇప్పుడు లేదు. మందసము షిలోహు మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడవలసింది. కానీ యుద్ధ భూమిలోకి ఆ తదుపరి దాగోను గుడిలోనికి మందసం తీసుకొని రాబడింది. ఇంతకు ఈ 5-6 అధ్యాయాల్లో మందసాన్ని ఆ ఫిలిస్తీయులు ఏ రీతిగా గమనించారు అనే ఆలోచనతో మాత్రమే ఈ 5-6 అధ్యాయాలు మనం ధ్యానించాలి. ఎందుకంటే లేఖనాలు మనం చదువుతున్నాం. ఇశ్రాయేలులకైనా మనకైనా అర్థమయ్యే సామాన్యమైన విషయం ఏంటంటే మందసం అనేది దేవుడు కాదు, మందసం అనేది విగ్రహం కూడా కాదు. మందసము కేవలం ప్రత్యక్షపు గుడారములో ఒక పరికరము మాత్రమే. మందసము పరికరము మాత్రమే. అయితే ఫిలిస్తీయులకు, అంటే ఈ 5-6 అధ్యాయాల్లో ఫిలిస్తీయుల దగ్గర ఉంది కదా మందసం, దాగోను గుడిలో దాగోను ఎదుట ఉంచబడింది కదా, వారికి మందసం పరికరము మాత్రం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6వ వచనం చదువుదామా? 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని 7వ వచనం, జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని. ఫిలిస్తీయులకు మందసం అంటే అర్థం ఏంటి? దేవుడు. ఫిలిస్తీయులకు మందసం అంటే ఒక పరికరం అని తెలీదు. ఫిలిస్తీయులకు మందసం అంటే ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడే ఒక బల్ల, లేకపోతే ఒక పెట్టె లాంటిది అని వారికి తెలీదు. ఒక పరికరం అని వారికి తెలీదు. ఇశ్రాయేలుకి తెలుసు ఆ విషయం. నేడు వాక్యం చదువుతున్న మనకు తెలుసు ఆ విషయం. ఫిలిస్తీయులకు ఆ విషయం తెలీదు. మందసం అంటే ఫిలిస్తీయులకి ఏంటి? దేవుడు. ఇప్పుడు 5వ అధ్యాయం ప్రకారం మనం ఏ వెలుగులో 5వ అధ్యాయాన్ని చూడాలంటే, ఫిలిస్తీయులు దేవుని మందసము పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్డోదునకు వచ్చారు అని చెప్పినప్పుడు, ఫిలిస్తీయుల ఆలోచన ప్రకారం 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల దేవుణ్ణి పట్టుకొని ఎక్కడికి వచ్చారు? అష్డోదునకు వచ్చారు. వారికి దేవుడు మానవాతీతమైన వాడని, వారికి దేవుడు పదార్థేతరమైన వాడని, వారికి దేవుడు విగ్రహ రూపమైన వాడు కాదని ఎరుగరు వారు. మందసమే దేవుడు అనుకున్నారు. ఇశ్రాయేలుల దేవుణ్ణి మనం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? అష్డోదుకు, దాగోను ఎదుట ఉంచడానికి తీసుకుని వెళుతున్నాం. 2వ వచనంలో దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. ఈ మాట
ఫిలిస్తీన్ల వైపు నుంచి, ఫిలిస్తీన్ల దృష్టిలోంచి మనం ఆలోచించినప్పుడు వారి విజయానికి ఒక గొప్ప సంకేతం ఈ మాట. ఏ రీతిగా తెలుసా? వారి దృష్టిలో మందసం అనేది దేవుడు, జడిసి దేవుడు దండులోనికి వచ్చాను అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు 2వ వచనం ప్రకారం ఫిలిస్తీన్ల ఆలోచనల్లో ఇశ్రాయేలీయుల విజయాలకు, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి ఇంత దూరం ప్రయాణించి వచ్చి యుద్ధాలు చేసి గెలుచుటకు కారణమైన దేవుణ్ణి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాం? ఇప్పుడు దాగోను ఎదుట, దాగోను గుడిలో ఉంచాం. ఓ దాగోను, ఇశ్రాయేలుల దేవుణ్ణి నీ కాళ్ళ ఎదుట ఉంచాం. ఓ దాగోను, మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మేము నిన్ను ఆరాధిస్తున్నాం. ఫిలిస్తీన్ల ఆలోచనల్లో మేము నిన్ను ఆరాధిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇదిగో యుద్ధానికి వెళ్ళాం, వారి దేవుణ్ణి తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాం? నీ ఎదుట, నీ పాదాల దగ్గర ఉంచాం. 3వ వచనం. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలం ముందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండను గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచరి. ఈ స్థానం అనే మాట ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో సారికి మీకు వినపడుతుంటుంది. దాగోను ఎదుట మందసమును ఉంచినప్పుడు కాదు, దాగోను ఎదుట ఇశ్రాయేలీల దేవుణ్ణి ఉంచినప్పుడు దాగోను ప్రాతకాలమందు లేచి చూచినప్పుడు, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. మొదటి మాట, మొదటి 5 వచనాల్లో ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మందసము యొక్క ఆధిపత్యాన్ని మనం చూస్తాం. మందసము యొక్క ఆధిపత్యం అంటే మందసం యొక్క గొప్పతనం, మందసం యొక్క అధికారం. ఒక వస్తువు ఉంది, మందసం ఉంది. మందసం యొక్క ఆధిపత్యం అంటే ఈ వస్తువుకు మించి మందసం దగ్గర మరేదో ఉంది, ఈ వస్తువుకు మించి మందసం మరేదో ప్రత్యేకమైనది, ఉన్నతమైనది అనే ఉద్దేశం. మొదటి 5 వచనాల్లో మనం గమనించే స్పష్టమైన మాట, మందసం యొక్క ఆధిపత్యాన్ని మనం చూస్తాం. ఏంటి మందసం యొక్క ఆధిపత్యం? మందసము దాని స్థానములో మందసము లేదు. షిలోహులో అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడవలసింది, కానీ దాగోను ఎదుట, దాగోను గుడిలో ఉంచబడింది. మందసము స్థానం మారిపోయింది. ఇప్పుడు చివరకు మందసం మరలా షిలోహుకు చేరాలి, మందసం మరలా ఇశ్రాయేలు సరిహద్దుకు చేరాలి, మందసము దాని స్వస్థానమునకు చేరాలి. 5-6 అధ్యాయాల్లో జరిగే సన్నివేశం, సంఘటన అదే. ఈ జరిగే క్రమంలో మొట్టమొదటి విషయం, ఫిలిస్తీన్ల మధ్య జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? మందసము యొక్క ఆధిపత్యం ప్రత్యక్షపరచబడతా ఉంది. మందసము యొక్క ఆధిపత్యం. ఫిలిస్తీన్లు దేవుణ్ణి ఎరుగని వారు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేవుని గురించిన వారికి వివరణ తెలిసినప్పటికీ, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు గురించి వినినప్పటికీ వారు ఇశ్రాయేలు దేవుని నమ్మిన వారు కారు. దేవుని నమ్మని వారి కొరకు మందసం యొక్క ఆధిపత్యాన్ని మనం చూసే క్రమంలో, విశ్వాస జీవితంలో దేవుని మందసం ఉండవలసిన కాదు, ఫిలిస్తీన్ల దృష్టిలో దేవుడు ఉండవలసిన స్థానములో మన జీవితాల్లో ఆయన ఉన్నాడా లేడా అనేది ఈ వర్తమానంలోని ప్రశ్న. ఆనాడు 5-6 అధ్యాయాల్లో మందసము అనగా దేవుడు ఉండవలసిన స్థానములో లేడు. ఈనాడు మన జీవితాల్లో దేవుడు ఉండవలసిన స్థానములో ఉన్నాడా లేడా? మొదటి 5 వచనాలు మందసం యొక్క ఆధిపత్యాన్ని మనం చూస్తాం. ఏంటా ఆధిపత్యం? మరునాడు అష్టోదు వారు 3వ వచనం చదువుతున్నాను. ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండను గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. నమ్మిన వారమైనప్పటికీ ఎన్నోసార్లు మన దేవుని యొక్క ఆధిపత్యం అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటామేమో. మన దేవుని యొక్క ఆధిపత్యం. ఉదయకాలమందు లేచినప్పుడు దాగోను బోర్ల పడి ఉంది. అంటే దాగోను కంటే శక్తివంతమైనది మందసం. దాగోను కంటే వీరి దేవుడు శక్తివంతుడు అనే సందేశం వారికి అందించబడుతుంది. అయితే
వారు మొదట ఈ సందేశాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో యాదృచ్ఛికంగా పడిపోయిందిలే అని అనుకున్నారు. 4వ వచనం, ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. ఇప్పుడు దాగోను తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి, నేటి వరకు ఎవరినూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. మొదటిసారి యాదృచ్ఛికం అనుకున్నారు, కానీ రెండవ నాడు మరునాడు లేచినప్పుడు తల 2 చేతులు తెగవేయబడి ఉన్నాయి. మందసము యొక్క ఆధిపత్యం స్పష్టంగా కనిపించబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. ఈ మందసము గుడిలో ఉంది కాబట్టి, ఈ మందసము దాగోను దేవత ఎదుట ఉంది కాబట్టి, ఇశ్రాయేలీయుల దేవుడు దాగోను దేవత ఎదుట ఉంచబడ్డాడు కాబట్టి దాగోను దేవత బోర్ల పడింది అనే విషయం దాగోను గుడికి వచ్చి వారికి తెలియపరచబడింది. ఏంటి ఇంత ఆధిపత్యం? ఇంతకు ఈ దేవుడు ఎవరు? ఇంతకు దాగోను ఈ మందసం ఎదుట బోర్ల పడటానికి కాదు, ఫిలిస్తీన్ల దృష్టిలో దాగోను ఈ దేవుని ఎదుట బోర్ల పడటానికి కారణం ఏంటి? ఈయన ఆధిపత్యం ఏంటి? ఈయన ప్రత్యేకత ఏంటి? మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం కొనియాడుతున్న దేవుడు, నీవు నేను మన విశ్వాస యాత్రలో ఏ దేవుణ్ణైతే వెంబడిస్తూ ఉన్నామో, ఏ దేవుణ్ణైతే నీవు నేను విశ్వాసమును కర్త అని ఆయన కొనసాగించేవాడని చూచి మన విశ్వాస యాత్రలో కొనసాగుతున్నామో, ఇంతకు ఆ దేవుని ఆధిపత్యం ఏంటి? దాగోను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి విషయం, దాగోను వట్టి విగ్రహం అని మనకు తెలుసు. అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం కదా, దాగోను ఎదుట దాన్ని ఉంచి దాగోను యెహోవా మందసం ఎదుట బోర్ల పడింది. దాగోను ఆ వట్టి విగ్రహం, ఫిలిస్తీన్ల దేవత దాగోను. అయితే ఈ వట్టి విగ్రహం ఎదుట ఉంచబడిన మందసపు ఆధిపత్యం ఏంటో తెలుసా? నిర్గమాకాండం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 21వ వచనం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. ఈ వట్టి విగ్రహమైన దాగోను ఎదుట ఈ మందసము యొక్క ఆధిపత్యం ఏంటి అంటే, మాటలాడలేని దాగోను ఎదుట, కనులుండి చూడలేని, నోరుండి మాటలాడలేని, చెవులుండి వినలేని దాగోను ఎదుట మందసము ఉంచబడింది. ఈ మందసపు ఆధిపత్యం, ఈ మందసము యొక్క ఆధిపత్యం 2 కెరూబులు ఉంచబడ్డాయి. ఆ 2 కెరూబుల మధ్యలో నుండి ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. దేవుడు వారు చేయవలసినది ఇశ్రాయేలులకు తెలియజేస్తాడు. ఈ మందసము దేనికి ప్రతీక అంటే, మాటలాడే దేవునికి ప్రతీక. ఈ మందసము దేనికి గుర్తు అంటే, మాటలాడే దేవునికి, కనులుండి చూసే దేవుడికి ప్రతీక, ఇశ్రాయేలు దేవునికి ప్రతీక. ఈ మందసం యొక్క ఆధిపత్యం అది మాటలాడలేని దాగోను ఎదుట ప్రత్యక్షమయ్యే దేవుడు, ఇశ్రాయేలు దేవుడు 3వ అధ్యాయంలో కూడా ప్రత్యక్షమయ్యాడు కదా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆధిపత్యం ఎరిగినప్పుడు మందసము ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానానికి ఆటోమేటిక్గా మనం పంపించి వేస్తాం. దాగోను గుడిలో ఆధిపత్యం ప్రత్యక్షపరచబడింది, మందసం యొక్క ఆధిపత్యం. వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి ఇష్టపడలేదు. మందసాన్ని దాగోను గుడిలో నుండి పంపించడానికి ఇష్టపడ్డారు. స్వస్థానము, దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క మందసం యొక్క స్థానము దాని స్థానంలో ఉంచబడాలని ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ మందసం యొక్క ఆధిపత్యం అర్థమైనప్పుడు. మాటలాడే దేవుడు ఈ మందసము కెరూబుల మధ్యలో నుండి ప్రత్యక్షమైన, ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైన దేవుడు. నిన్న మందసం గురించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేశాను. మందసంలో ఏమేమి ఉంటాయి? నిబంధన పలకలు, అహరోను కర్ర,
మన్నా కలిగిన పాత్ర, ఈ మూడు ఉంటాయి. ఇప్పుడు మందసములో శాసనములు కలిగిన పలకలు ఉన్నాయి కదా, అంటే రాతి పలకలు ఉన్నాయి కదా. ఈ రాతి పలకలు దేనికి గుర్తు? సినాయి పర్వతం పైన 40 దినములు 40 రాత్రులు దేవుడు మోషేతో మాటలాడిన గుర్తులవి. దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞల గుర్తులవి. దేవుడు మోషేకిచ్చిన శాసనములవి. ఇశ్రాయేలులకు మోషే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రం అది. ఓ దాగోను, నోరుండి మాటలాడలేని నీ ఎదుట ఉంచబడిన దేవుడు ఆధిపత్యం గలవాడు, మాటలాడే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు ఈ దేవుడు. దాగోను గురించి చరిత్ర ప్రకారం ఒక చిన్న మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దాగోను ఫిష్ గాడ్ అంటారు. మెసొపొటేమియన్ కల్చర్లో, మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్న కానాను దేశ ప్రజలకు సంబంధించిన దేవతల్లో దాగోను ఒక దేవత. బయలుదేవత అని ఎప్పుడైనారా? బయలుదేవత యొక్క తండ్రి గారు దాగోను. చరిత్ర ప్రకారం, నేను చెప్పింది కాదు, చరిత్ర ప్రకారం బయలుదేవత యొక్క తండ్రి దాగోను. ఈ దాగోను ఆకారం సగం చేప ఆకారం, సగం మనిషి ఆకారంలో ఉంచబడుతుంది. వీరినే, ఈ దాగోనునే నినివే వారు కూడా పూజించేవారు అనేది మనకు చరిత్ర ఆధారితంగా తెలిసే విషయం. అయితే ఈ దాగోన్ను ఎందుకు పూజించేవారు అంటే, కానాను ప్రాంతంలో, ఆ మెసొపొటేమియా కల్చర్లో, సంస్కృతిలో ఒక్కొక్క ప్రకృతిలోని ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దేవుణ్ణి మీరు గమనిస్తారు. వరదల కొరకు ఒక దేవుణ్ణి, సూర్యుని కొరకు ఒక దేవుణ్ణి, ఉరుములు తెప్పించడానికి ఒక దేవుణ్ణి, ఇటువంటి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దేవతను, దేవుణ్ణి మీరు గమనిస్తారు. వారి గురించి చదువుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆ విషయాలు చదివినప్పుడు మన దేవుని ఆధిపత్యం మరింత ఎక్కువ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఈ దాగోను దేవత దేనికి సంబంధించిన దేవత అంటే, ధాన్యానికి సంబంధించిన దేవత. భూమి ధాన్యం పండిస్తుంది కదా, ఈ ధాన్యానికి సంబంధించిన దేవత దాగోను దేవత. అంటే భూమి ధాన్యం పండించడానికి ఎవరిని కొలుస్తారు? దాగోనును కొలుస్తారు. దాని అర్థం అది. రెండవది, దాగోను లైంగికత్వానికి సంబంధించిన దేవత. లైంగికత్వానికి సంబంధించిన దేవత అంటే సంతానోత్పత్తికి సంబంధించిన దేవత ఈ దాగోను దేవత. మందసములో ఉంచబడిన ఆ 3 విషయాలు, ఆ 3 సంగతులు జ్ఞాపకం చేసుకొని ఈ దాగోను గురించి గమనించినప్పుడు, రాతి పలకలు దాగోను అనే ఈ దేవతకు వ్యత్యాసంగా దేవుని ప్రత్యక్షతకు ప్రతీకగా ఉంటే, మన్నా కలిగిన పాత్ర, భూమి ధాన్యాన్ని పండించకపోయినా ఆకాశము నుండి తన ప్రజలను పోషించగలిగిన దేవుడు ఓ దాగోను, నీ ఎదుట ఉంచబడిన దేవుడు నీకంటే ఆధిపత్యం కలిగిన దేవుడు. సంతానోత్పత్తికి సంబంధించిన దేవత దాగోను దేవత. అహరోను కర్ర మందసంలో ఉంచబడింది కదా, దేనికి గుర్తు ఈ అహరోను కర్ర? తరతరములకు దేవుని యాజకులకు, తరతరముల యాజకత్వానికి దేవుని విశ్వాస్యతను చూపించే కర్ర అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర. ఓ దాగోను, ఆధిపత్యం కలిగినవాడు నీకు ముందున్నవాడు. ఫిలిస్తీన్లు దాగోను బోర్ల పడి ఉంటాన్ని చూచి ఇప్పుడు మనకు అర్థమవుతుంది, దాగోను బోర్ల పడటానికి దేవుని మందసం యొక్క శక్తి అని మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, దేవుని మందసం యొక్క ఆధిపత్యము. ఎందుకంటే వట్టి విగ్రహము, మాటలాడే దేవుడు, ధాన్యం కొరకు కొలవబడే విగ్రహము ఒకవైపు అయితే, ఆ విగ్రహం ఎదుట భూమి ధాన్యం పండించకపోయిన ఆహారము నుండి తన ప్రజలను పోషించే దేవుడు, సంతానోత్పత్తికి సంబంధించిన దేవత, వట్టి విగ్రహం ఒకవైపు అయితే, తరతరములకు విశ్వాస్యతను కరుపరచిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. మందసం యొక్క ఆధిపత్యాన్ని చూస్తాం మొదటి 5 వచనాల్లో. 6వ వచనం, యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను,
అష్టోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. 6 నుండి 12 వరకు ఉన్న వచనాల భాగం రెండవ భాగంగా మనం చూస్తే, మొదటి 5 వచనాల్లో మందసం యొక్క ఆధిపత్యాన్ని మనం చూస్తాం. 6 నుండి 12 వరకు ఉన్న వచనాల్లో మందసం వలన ఆక్రందనను మనం చూస్తాం. మందసం వలన ఆక్రందన అంటే బాధ, ఏడుపు. ఆ ఆక్రందన అనే మాట ఉపయోగించడానికి నేను ఒక పదం చదవటానికి నేను ఇష్టపడుతున్నాను. 12వ వచనం, చావక మిగిలి ఉన్నవారు గెడ్డల రోగము చేత మొత్తబడిరి. తర్వాత మాట చదువుతారా? ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమునకు వినబడెను. ఆకాశమునంటే ఏడ్పు సంబంధమైన కేకలకు ఆక్రందన అనే పేరు పెట్టుకున్నాను నేను. ఈ ఆక్రందన ఎందును బట్టి? ఈ ఆక్రందన దేనిని బట్టి, ఎవరిని బట్టి? మందసము వలన ఆక్రందన. ఇదొక భయానకమైన దృశ్యం. దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు మేలు జరిగించేవాడు, దేవుడు తోడుండేవాడు, దేవుడు మనకెల్లప్పుడూ అసలు ఏది కావాలంటే అది అనుగ్రహించే దేవుడు, ఎప్పుడు నవ్వును కలుగజేసే దేవుడు. వాస్తవాలే. అయితే దేవుడు ఆక్రందనను కలిగించే దేవుడు కూడా అనేది సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం చెప్పే వాస్తవం. దేవుడు బాధను కలిగించే దేవుడు కూడా, దేవుడు హతమార్చే దేవుడు కూడా. 5వ అధ్యాయం ప్రకారం దేవుడు మొత్తే దేవుడు కూడా, ఆక్రందనను కలిగించే దేవుడు ఈ దేవుడు. ఎందుకు ఈ ఆక్రందన? మందసం వలన ఆక్రందన ఎందుకు? మందసము విజయాన్ని చేకూర్చాలి కదా, మందసము గొప్ప కార్యాలు ఫిలిస్తీన్ల మధ్యలో చేయాలి కదా, మందసము ఫిలిస్తీన్ల మధ్య మేలుకు సూచనగా ఉండాలి కదా. మందసం వలన ఆక్రందన మొదలైంది. 6వ వచనంలో గెడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అనే మాట మనం చూస్తాం. ఫిలిస్తీన్ల వైపు నుండి ఆలోచిద్దాం ఈ మాటలు. ఎవరు హతం చేసింది? దేవుని మందసం అంటే వారి దృష్టిలో దేవుడే. ఇప్పుడు ఎవరు హతం చేసినట్టు? దేవుడే హతం చేసినట్లు వారి దృష్టిలో. 7వ వచనం, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలుల దేవుని హస్తం మన మీదను మన దేవత యొక్క దాగోను మీదను బహుభారముగా ఉన్నదే, ఆయన మందసం మన మధ్య నుంటయే కదా దీనికి కారణం. ఈ మరణాలకు కారణం ఎవరు? మందసము మన మధ్య ఉంది కాదు, దేవుడు మన మధ్య ఉన్నాడు. మరణానికి కారణం ఆయన. 8వ వచనం, ఫిలిస్తీన్ల సర్దారులందరిని పిలిపించి ఇశ్రాయేలు దేవుని మందసం మనం ఏమి చేయదమని అడిగి, అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసం ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలు దేవుని మందసం అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయి, అయితే వారు అష్డోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశారు. మందసపు ప్రయాణాన్ని మీరు గమనిస్తున్నారా? ఎబెనేజర్లోని యుద్ధ భూమిలో నుండి దాగోనులో లేక అష్టోదులో దాగోను గుడిలో ఉంచబడిన మందసం ఇప్పుడు ఎక్కడ తీసుకుని వెళ్ళబడుతుంది? గాతు. అష్టోదు నుండి గాతునకు ప్రయాణిస్తున్న మందసాన్ని మనం చూస్తాం. స్థానాలు మార్చబడుతున్నాయి. మందసం యొక్క స్థానాలు దాగోను గుడిలో, అష్టోదులో మందసం యొక్క స్థానం ఉన్నప్పుడు దేవుని ఆధిపత్యం తెలియపరచబడితే, మందసం యొక్క ఆధిపత్యం తెలియపరచబడితే, అష్టోదు నుండి గాతుకు స్థాన మార్పు జరిగినప్పుడు మందసము వలని ఆక్రందన తెలియపరచబడుతుంది. అష్టోదులో చనిపోయారు గడ్డల రోగంతో, హతులైపోయారు ప్రజలు. మరలా గాతులో కూడా మరలా గొప్ప నాశనాన్ని మీరు గమనిస్తారు. గాతు నుండి మరలా 10వ వచనం, వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చారు. ఆక్రందన పెరుగుతూనే ఉంది. అష్డోదులో జరిగిన ఆక్రందన కంటే గాతులో జరిగిన ఆక్రందన
మరి ఎక్కువైనది. గాతులో జరిగిన ఆక్రందన కంటే ఎక్రోనులో జరిగిన ఆక్రందన మరి ఎక్కువైనది. అసలు ఎక్రోను లోపలికి రానియటానికి కూడా, మందసము రానియటానికి కూడా వారు ఇష్టపడలేదు. గొప్ప కేకలు వారు వేస్తున్నారు. మరణ భయము. 11వ వచనం ఆఖరి భాగం. దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగం చేత మొత్తబడిరి. అయితే చచ్చిపోతున్నారు, లేకపోతే గడ్డల రోగంతో మొత్తబడుతున్నారు. మందసము కలిగించిన ఆక్రందన అంత ఇంత కాదు. అష్టోదులో, గాతులో, ఎక్రోనులో ఈ ఆక్రందన దేనికి దారి తీసిందో తెలుసా? 11వ వచనం. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానమునకు దానిని పంపించుడని. మొదటి లేక 5వ అధ్యాయంలో ఈ మాట మీరు మరలా చూస్తున్నారు. స్వస్థానమునకు దానిని పంపించుడి. మందసం వలన ఆక్రందన కలుగుతూ ఉంటే, మందసం వలన మరణ భయము ఆవరించి ఉంటే, ఈ మరణ భయము దేనికి దారితీస్తుందంటే, ఇప్పుడు అర్థమైంది ఫిలిష్తీయులకు ఏమని? మందసాన్ని స్వస్థానానికి పంపించాలని. మందసము స్థానము దాగోను గుడిలో కాదు, మందసము స్థానము గాతులో కాదు, మందసము స్థానము ఎక్రోనులో కాదు, మందసము స్థానము అసలు ఫిలిష్తీయుల దేశంలోనే కాదు అనే విషయం ఆక్రందన తర్వాత అర్థమైంది ఫిలిష్తీయులకు. ఎందుకు ఆక్రందన? మందసం అక్కడ ఉంటే ఏంటి? మందసం అక్కడ ఉండటం వల్ల వచ్చిన నష్టం ఏంటి? దేవుడు ఫిలిష్తీయుల మధ్య ఉండలేడా? మందసం ఫిలిష్తీయుల మధ్య ఉండటానికి అవకాశం లేదా? ఏమైంది? అంత బాధ ఏముంది? అసలు దేవుడు ఫిలిష్తీయులను చంపాల్సినంత అవసరం ఏముంది? దేవుడు ఫిలిష్తీయులను మొత్తవలసిన అవసరం ఏముంది? వారికి అంతగా ఆక్రందనలు కలిగించవలసిన అవసరం ఏముంది? మందసం యొక్క స్వస్థానాన్ని ఆలోచించినప్పుడు ఆక్రందనకు కారణం అర్థమవుతుంది. మందసం యొక్క స్వస్థానం ఏంటి? షిలోహులోని దేవుని మందిరం. దేవుని మందిరములో మందసం యొక్క స్థానం ఏంటి? అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడవలసిన దేవుని మందసము యాజకులే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలిగిన ఆ ప్రాంతంలో ఉంచబడే దేవుని మందసము దేవుని ఎరుగని ప్రజల మధ్య, విగ్రహారాధన మధ్య ఉంచబడినప్పుడు ఆక్రందన ఖచ్చితంగా ఉంటుంది. దేవుని మందసం యొక్క స్థానం మాత్రమే కాదు. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. దేవుని మందసం ఫిలిష్తీయుల మధ్య ఉంటే ఉంది, ఓకే. కానీ మందసము ఉండుట వలన ఆక్రందన మాత్రమే కాదు. కానీ మందసము ఉండుట వలన ఈ చుట్టూ ఉన్న ప్రజలు ప్రవర్తన, చుట్టూ ఉన్న ప్రజలు పరిశుద్ధత లేకపోవటం వలన మరణం సంభవిస్తూ ఉంది. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మందసము ఫిలిష్తీయుల మధ్య ఉండటం ఆక్రందనకు ఒక కారణమైతే, మందసము ఉండగా ఫిలిష్తీయులు కలిగి ఉండవలసిన పరిశుద్ధత కలిగి ఉండలేకపోవటం రెండవ కారణం. ఈ మాట చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మాట చెప్పడానికి ఎందుకు నేను ఆలోచిస్తున్నానంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళతాడు. వెళ్ళేటప్పుడు యాజకుడు ఒక తాడు కట్టుకొని వెళ్తాడు. ఆ విషయం మీకు గుర్తుంది కదా? ఒక తాడు కట్టుకొని వెళ్తాడు. ఓకే, ఎందుకు ఆ తాడు? ఏదైనా పాపము ఆ యాజకునిలో ఉంటే మందసం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యాజకుడు ఏమవుతాడు? చనిపోతాడు. పరిశుద్ధ స్థలములో, స్వస్థానములో ఉండే మందసము తన చుట్టూ పరిశుద్ధతను కోరుకునేదిగా ఉంది. పరిశుద్ధుడైన దేవుడు తాను ఉన్న చోట పరిశుద్ధతను కోరుకునేవాడు. మందసము యాజకుని పరిశుద్ధతను కోరితే, ఫిలిష్తీయులు దేశములో మందసం ఉన్నప్పుడు అష్టోదులో పరిశుద్ధత ఉండాలి కదా, గాతులో పరిశుద్ధత ఉండాలి కదా, ఎక్రోనులో పరిశుద్ధత ఉండాలి కదా. వారి పాపము వారి మరణానికి కారణమైంది.
మందస్సము వలని ఆక్రందన మనం గమనిస్తాం. ఇక్కడ ఒక మాట విశ్వాసులంగా మనం నేర్చుకొని వెళ్ళిపోదాం. ఇదంతా ఫిలిస్తీన్లకండి, మనకి ఏం పర్లేదు. మనం దేవుని నమ్ముకున్నాం, ఏం పర్లేదు, ఏం కాదు మనకు. 6వ అధ్యాయం ఒక పేజ్ తిప్పుతారా? 19వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. మందసము ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? బెత్షెమెషులో ఉంది మందసం. ఆ మందసాన్ని వారు పంపించారు. కొద్ది నిమిషాలు ఆ మాటలు మనం చూద్దాం. అయితే ఫిలిస్తీన్లు దేవుని నమ్మని వారు కదా, వారు పరిశుద్ధులు కాదు కాబట్టి, పరిశుద్ధ స్థలములో ఉండే మందసం వారి మధ్య ఉంది కాబట్టి ఆక్రందన వచ్చింది అని అనుకున్నాం. వాస్తవమే అది. కానీ బెత్షెమెషు ఎవరి సరిహద్దుల్లో ఉంది? బెత్షెమెషు ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలులకు సంబంధించింది. యెహోషువ గ్రంథాన్ని మీరు చదివితే యూదా గోత్రానికి సంబంధించిన వారు బెత్షెమెషు ప్రాంతంలో ఉండేవారు. బెత్షెమెషు అనేది ఇశ్రాయేలులకు, దేవుని ప్రజలకు సంబంధించింది. సరే, మందసము బెత్షెమెషులో ఉంటే ఇక అంతా సంతోషమే కదా అనుకుంటే తప్పు. అది ఫిలిస్తీన్లకు, దేవుని నమ్మని వారికి ఆక్రందన, మనకు కాదు అనుకోవటం తప్పు. మందసము కోరుకొనిన పరిశుద్ధత ఫిలిస్తీన్ల సరిహద్దుల్లో లేదు. దేవుని ప్రజల మధ్య మందసం ఉన్నప్పుడు మందసము కోరుకొనిన పరిశుద్ధత మాత్రమే కాదు, మందసము కొరకైన ప్రవర్తన కూడా బెత్షెమెషు వారిలో లేదు. బెత్షెమెషు వారు కూడా మొత్తబడ్డారు, నాశనం చేయబడ్డారు. వచనాలు చెప్పడానికి సమయం కాదు. సంఖ్యాకాండంలో మీరు గమనించే మాట ఏంటంటే, మందసాన్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళేటప్పుడు కప్పివేసి తీసుకొని వెళ్ళాలి. అక్కడ రాయబడిన ఒక సూటి అయిన మాట, ఆ పరిశుద్ధ స్థలములో ఉండే ఈ పరికరాలను ఎవరు ముట్టడానికి అవకాశం లేదు. ఎవరు ముట్టడానికి అవకాశం లేదు. మందసాన్ని ముట్టుకున్నందుకు ఫిలిస్తీన్లు చనిపోలేదు, కానీ మందసాన్ని తెరిచి చూసినందుకు బెత్షెమెషు వారు చనిపోయారు. ఎందుకు? వారు తెలియక చేశారు. మందసం గురించి తెలియదు వారికి. బెత్షెమెషు వారికి ధర్మశాస్త్రం తెలుసు. బెత్షెమెషు వారికి దేవుడు ప్రత్యక్షపు గుడారములో సేవకులకైన విషయాలు వారికి తెలియజేశాడు. ఇశ్రాయేలులకు ఇవన్నీ తెలుసు. బెత్షెమెషు వారు అత్యుత్సాహంతో మందసాన్ని తెరిచి చూచారు. ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యం అది. దేవుడు చెప్పిన ఆజ్ఞలకు విరుద్ధమైన కార్యం అది. మందసము వలన ఆక్రందన దేవుని ప్రజలలో కూడా కలిగింది. దేవుని ప్రజలలో కలిగింది. ఆ మాట నన్ను ఆకర్షించింది. 19వ వచనంలో 50,070 మందిని మొత్తెను. గాతు, ఎక్రోను, అష్టోదులు ఎంతమంది చనిపోయారో మనకు లెక్క తెలియదు. కానీ బెత్షెమెషులో చదువుకుంటూ వెళితే వారందరికంటే బెత్షెమెషులో చనిపోయిన వారే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకు? తెలిసి చేసిన వారు వీరు. తెలిసి చేసిన వారు. మందసము మన మధ్య ఉన్నప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు మన మధ్య ఉన్నప్పుడు, పరిశుద్ధత మనకు లేకపోతే, పరిశుద్ధుడైన దేవుడు కోరుకొనిన ప్రవర్తన ఆయన ఎడల మనము కలిగి ఉండకపోతే వారికి నష్టమని తెలుసు, అయినప్పటికీ చేశారు. దేవుడు ఆక్రందనను కలిగించేవాడు అనేది ఈ సాయంకాలపు వేళ సత్యం. మన జీవితాల్లో ఆయన పరిశుద్ధతను సన్మానించినప్పుడు, మన జీవితాల్లో ఆయన కొరకు ఉంచవలసిన ప్రవర్తన మనలో లేనప్పుడు దేవుడు ఖచ్చితంగా మొత్తేవాడే. దేవుడు ఖచ్చితంగా అనారోగ్యాలు కలిగించేవాడే. దేవుడు ఖచ్చితంగా గడ్డల రోగములతో బాధించేవాడే. దేవుడు ఖచ్చితంగా మొత్తి నాశనం చేసేవాడే. అది బెత్షెమెషు అయినా, అది గాతైనా, ఎక్రోనైనా, అష్టోదైనా. మందసము వలని ఆక్రందనం. ధర్మశాస్త్రంలోనే మనం చూస్తాం, నేను పరిశుద్ధులైనాను కనుక మీరు పరిశుద్ధులైనండి. అతి పరిశుద్ధ స్థలములో, స్వస్థానములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండే ఈ మందసము చుట్టూ, ఈ మందసం కోరుకునే విషయం ఏంటి?
పరిశుద్ధత. ఫిలిస్తీన్ల దృష్టిలో ఉండి ఈ దేవుడు కోరుకునే విషయం ఏంటి? పరిశుద్ధత. ఈ దేవుడు పరిశుద్ధతను కోరుకుంటా ఉన్నాడు, ప్రవర్తనలో మార్పును కోరుకుంటా ఉన్నాడు. బెత్షెమెషులో ఈ దేవుడు ఆజ్ఞలను అనుసరించాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలములోని వాటిని ముట్టుకోవడానికి అవకాశం లేదు. 6వ అధ్యాయం. యెహోవా మందస్సము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందుండిన తరువాత ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందస్సమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలములకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా. 6వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల ఆలోచనల్లో మెదిలిన ప్రశ్న, మందస్సము యొక్క ఆధిపత్యాన్ని రుచి చూచారు వారు, మందస్సం వలన ఆక్రందనను కూడా రుచి చూచారు. ఈ 2 రుచి చూచిన తర్వాత మొదలైన ప్రశ్న, ఇప్పుడు మందస్సం ఏమి చేసి మందస్సమును స్వస్థానానికి పంపించాలి? ఈ మధ్యాహ్న కాలపు సమయంలో విశ్వాసులంగా బెత్షెమెషు వారితో పాటు మనం కూడా ఆలోచించవలసిన ప్రశ్న, దేవునిని ఏ స్థానములో వదిలిపెట్టేశామో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. దేవుడు మన జీవితంలో ఏ స్థానములో ఉన్నాడో ఒకసారి తిరిగి చూసుకుందాం. దేవుడు ఆధిపత్యము కలిగిన స్థానములో లేకపోతే, దేవుడు ఉండవలసిన స్థానములో లేకపోతే, దేవుడు ఉండవలసిన స్థానములో ఉండి ఆయన మన నుండి కోరుకునే పరిశుద్ధత పరివర్తన మనలో లేకపోతే, ఆక్రందన మన కొరకు సిద్ధంగా ఉంది. దేవుని ప్రజలమైనప్పటికీ ఈ మధ్యాహ్న కాలం దేవునిని ఆయన స్థానములో, దేవుని స్థానములో దేవుణ్ణి ఉండనిద్దాం. అందుకొరకే మనం చేయవలసిన పని ఏంటి? 6వ అధ్యాయం చెప్పే విషయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని వారిని అడుగగా. 6వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు యాజకులను పిలువనంపించి, శకునగాండ్రను పిలువనంపించి ఏం చేయాలని అడిగినప్పుడు ఈ యాజకులు శకునం చూసేవారు చెప్పిన విషయం ఏంటంటే, మందసాన్ని తిరిగి ఇశ్రాయేలు సరిహద్దులోనికి పంపించి వేయండి, అపరాధార్థమైన అర్పణ చెల్లించండి. అపరాధార్థమైన అర్పణ చెల్లించినప్పుడు 5వ వచనం, కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీద, మీ దేవతల మీద ఉన్న భూమి మీదను భారముగా ఉన్న తన హస్తం ఆయన తీసివేయను కాబోలు. ఇందుకొరకై వారు తీసుకున్న రిఫరెన్స్ ఏంటో తెలుసా? ఐగుప్తీలను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు. మందసం యొక్క ఆధిపత్యాన్ని, మందసం వల్ల ఆక్రందనను గుర్తించిన పిమ్మట ఫిలిస్తీన్లు చేస్తున్న పని, మందసమును స్వస్థానములకు పంపించాలి. ఈ దేవుడు ఉండవలసిన స్థానానికి ఈ దేవుణ్ణి మనం ఉంచివేయాలి. ఆ స్థానానికి పంపించుట కొరకు అర్పణ నీవు నేను చెల్లించాలి అని ఫిలిస్తీన్లు సిద్ధపడి, ఫిలిస్తీన్లు తమలో తాము చెప్పుకుంటున్న మాట, అర్పణ పంపిద్దాం, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఫరోయు ఐగుప్తీయులను కఠినపరుచుకున్నట్టు మనం కఠినపరుచుకోవద్దు. ఆయన స్థానానికి ఆయనను చాలా త్వరగా పంపించి వేద్దాం. కఠినపరచుకుంటే ఇంకా ఆక్రందన, ఇంకా నష్టం, ఇంకా నాశనం ఉందేమో. 6వ అధ్యాయం అంతా, 6వ అధ్యాయంలో 16 వచనాల వరకు, మొదటి నుండి 16 వచనాల వరకు మందసము కొరకైన అర్పణను మనం చూస్తాం. మందసము కొరకైన అర్పణ. మొదటిది మందసము యొక్క ఆధిపత్యం మనం చూస్తాం. రెండవది మందసము వలన ఆక్రందనను మనం చూస్తాం. మూడవది మందసము కొరకైన అర్పణను మనం చూస్తాం. ఆధిపత్యాన్ని గ్రహించినప్పుడు, ఆక్రందన అర్థమైనప్పుడు అర్పణ చెల్లించడానికి సిద్ధపడతాం. ఎందుకు ఈ అర్పణ? మందసము స్వస్థానానికి చేరడానికి, దేవుడు ఉండవలసిన స్థానానికి దేవుడు వచ్చుటకు. నా విశ్వాస జీవితాల్లో దేవుడు ఉండవలసిన స్థానములో ఆయన లేడేమో.
ఆయనను ఉంచవలసిన స్థానంలో కాక వేరు వేరు స్థానాల్లో ఉంచుతున్నామేమో. అందుకే నీ జీవితంలో ఆక్రందన, అందుకే నీ జీవితంలో ఏడుపు, అందుకే నీ జీవితంలో జరగవలసిన కార్యాలు జరగట్లేదు. బహుశా దేవుడు ఉండవలసిన స్థానంలోనే ఉన్నాడేమో, కానీ ఆ దేవుడు ఉండవలసిన, ఆ పరిశుద్ధమైన దేవుడు ఉండిన ఆ స్థానమునకు నీ యొక్క పరిశుద్ధత సరిపోవట్లేదేమో, పరివర్తన చెందవలసినంతగా నీవు చెందట్లేదేమో. దేవుడు అందువలనే ఆక్రందనని కలిగిస్తున్నాడేమో. ఈ ఉదయకాలం సందేశం, అర్పణ సిద్ధపరచుదాం, స్వస్థానానికి దేవుని మందసాన్ని పంపిద్దాం. ఈ అర్పణ ఎటువంటి అర్పణ? ఈ అర్పణ గడ్డల రూపమైన అర్పణ. ఫిలిస్తీయులకు మందసం దగ్గర ఏం అర్పించాలో తెలియదు వారికి. వారు చేసిన పని ఏంటంటే గడ్డల రూపమైన అర్పణ చెల్లించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? వారు గడ్డల రోగంతో మొత్తబడ్డారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట నేర్చుకుని వెళ్ళిపోదామా? ఎక్కడైతే ఆక్రందనకు కారణమైన మలినం ఉందో ఆ మలినం దగ్గర, ఎక్కడైతే ఆక్రందనకు కారణమైన పరివర్తన లోపం ఉందో ఆ పరివర్తన దగ్గర నుండి అర్పణ ప్రారంభిద్దాం. అక్కడ నుండి అర్పణ ప్రారంభిద్దాం. అక్కడ నుండి పశ్చాత్తాపాన్ని ప్రారంభిద్దాం. ఫిలిస్తీయుల దగ్గర పశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. అక్కడ నుండి ప్రారంభిద్దాం మన జీవితాల్లో కూడా. ఎక్కడైతే ఆగిపోయామో, ఎక్కడైతే ఆ ప్రవర్తన లోపం మనలో ఉందో అక్కడ పశ్చాత్తాపాన్ని ప్రారంభిద్దాం. ఇంకా చూద్దామా? వారు బంగారపు గడ్డల రూపాన్ని చేసినట్లు మనం చూస్తాం. ఎందుకు బంగారపు గడ్డలు? ఇశ్రాయేలు దేవుడు, ఈయన గొప్ప దేవుడు, మహాశూరుడగు దేవుడు, ఈయనకు శ్రేష్టమైనవి మనం చేయాలి. శ్రేష్టమైనవి చేయాలి. కొత్త ఎడ్ల బండి, బంగారపు గడ్డలు, మందసము ఇటువంటి పరిస్థితుల్లో పంపించబడింది స్వస్థానానికి. మందసము కొరకైన అర్పణ. నా జీవితాల్లో దేవునికి నేను సమర్పించుకుంటున్నది ఎంత? నా జీవితాల్లో నేను దేవునికి అర్పించుకుంటున్నది ఎంత? శ్రేష్టమైన వాటితో నేను ఆయనకు మన సమర్పణలను దయచేస్తున్నామా? మన సమర్పణలను అందజేస్తున్నామా? మన అర్పణలను అందజేస్తున్నామా? విలువైన వాటితో మన అర్పణలను తీసుకొని వస్తున్నామా? క్రొత్త వాటితో అర్పణలను తీసుకొని వస్తున్నామా? క్రొత్త మనస్సుతో అర్పణలను తీసుకొని వస్తున్నామా? రూపాంతరము చెందిన పశ్చాత్తాపముతో కూడిన మనస్సుతో ఆయన కొరకు అర్పణలను తీసుకొని వస్తున్నామా? దేవుని స్థానములో దేవుడు ఉండటానికి నా నుండి దేవుడు కోరుకుంటుంది అర్పణ. ఈ అర్పణ శ్రేష్టమైన అర్పణ. ఈ అర్పణ పశ్చాత్తాపముతో కూడిన అర్పణ. ఈ అర్పణ క్రొత్త మనస్సుతో, క్రొత్త వస్తువులతో కూడిన అర్పణ. 20వ వచనం. అప్పుడు బెత్షెమెషు వారు, పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? ఈ మాట ఈ 2 అధ్యాయాలకు చాలా ప్రాముఖ్యమైన వచనం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని ఎవరు నిలువగలరు? ఆయన పరిశుద్ధత ఆక్రందనను కలుగజేసేది. ఆక్రందనను తప్పించుకోవాలంటే, ఆక్రందన తప్పించబడాలంటే అర్పణ కావాలి. ఆ అర్పణ నా నుండి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రోమపత్రిక ఒక మాట చదివి మనం ముగిందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం లేక 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనలను మనం ఆయనకు సమర్పించుకోవాలి. దేవుడు స్వస్థానమునకు చేర్చబడాలి.
దేవుడు పరిశుద్ధ స్థానమునకు, ఆయన అతి పరిశుద్ధమైన స్థానములో ఉండవలసిన వాడు, ఆయన పరిశుద్ధత మన నుండి కూడా పరిశుద్ధతను కోరుతూ ఉంటుండగా, పరివర్తనను కోరుతూ ఉంటుండగా, అట్టి పరివర్తనను కలిగిన వారమై ఆ దేవుని సన్నిధిలో నేను అర్పణ అర్పించినప్పుడు పరిస్థితులు మారతాయి. మొట్టమొదటి భాగంలో నేను తెలియజేసిన మాట మరలా తెలియజేస్తున్నాను. దేని స్థానములో అది లేకపోతే ఉండే పర్యవసానాలు చాలా తీవ్రమైనవి, చాలా ఘోరమైనవి. దేవుని స్థానములో దేవుణ్ణి ఉండనిద్దాం. దేవుని స్థానములో నుండి దేవుణ్ణి తీసివేయడానికి ప్రయత్నించొద్దు. దేవుని స్థానములో దేవుడు లేనప్పుడు ఆక్రందన సిద్ధంగా ఉంది. నమ్మని వారి కొరకు ఈ మాట తెలియజేసి ముగిస్తున్నాను. దేవుడు నీ జీవితంలో ప్రభువుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో అధికారిగా, అధిపతిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితం పైన యజమానిగా దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నువ్వు దేవునికి నీ హృదయం అర్పించలేదంటే అర్థమేంటో తెలుసా? దేవుడు ఉండవలసిన స్థానములో ఆయన లేడు నీ జీవితంలో. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నీ జీవితంలో ఆయన ఉండవలసిన స్థానములో లేకపోతే నీకు మిగిలేది ఆక్రందనే, నిత్యాగ్నిగుండమే, మరణమే, రెండవ మరణమే. ఆక్రందనతో సందేశం ముగించబడలేదు. అర్పణ సిద్ధంగా ఉంది. నీవు ఏ అర్పణ తీసుకొని వచ్చినా దేవుణ్ణి స్వస్థానానికి పంపించలేవు గనకనే దేవుడే తన ప్రియ కుమారుని కలువరి శిలువలో అర్పణగాను బలిగాను ఆయన చేశాడు. తాను కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు అర్పణగా బలిగాను అర్పించుకున్నాడు. ఆయనే అర్పణగా నా జీవితంలో ఉండి నన్ను దేవుని వద్దకు తెచ్చుటకు ఆయన ప్రధాన యాజకునిగా, ఆయన మధ్యవర్తిగా ఈ మధ్యాహ్న కాలంలో ప్రత్యక్షమవుతా ఉన్నాడు. దేవుని స్థానములో దేవుని ఉండనిద్దామా? ఎవరైనా ఇంకా యేసు ప్రభువు నమ్మని వారు ఆయన స్థానములో, దేవుడు ఉండవలసిన స్థానములోనికి దేవుడు లేకపోతే నరకం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఈ అర్పణను నీవు విశ్వాసం ఉంచితే, ఈ అర్పణ యందు నీవు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు అనే ఈ బలి యందు, ఈ అర్పణ యందు, ఈ బలియాగముందు విశ్వాసం ఉంచితే దేవుని స్థానములో దేవుడు నీ జీవితంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆక్రందనను తప్పించుకొని ఆనందాన్ని పరలోకములో నీవు అనుభవించగలవు.